ఇక డీటెయిల్స్ చూస్తే దివంగత నేత వంగవీటి మోహనరంగ పేదల పక్షపాతి అని బాపట్ల ఎమ్మెల్యే వేగశేన నరేంద్ర వర్మరాజు అన్నారు. రంగా భౌతికంగా లేకపోయినా కులాలకు మతాలకు అతీతంగా ఎంతో మంది పేదల జీవితాలు వెలుగు నింపారని చెప్పారు. బాపట్ల జిల్లా భీమవారిపాలెంలో వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాపు సామాజిక వర్గ ఆశా జ్యోతి ఎన్నో కాపు ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో కార్యక్రమాల్లో ఆ జాతికి మేలు కోర్చడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయటమే కాకుండా ఎంతో మంది పేదవారికి అండగా నిలబడి ఎప్పుడైతే ఏ మాట అయితే ఇస్తామో ఆ మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది ఈరోజు మనలో ఆయన లేకపోయినా ఎందరికో ఒక ఇష్ట దైవంగా స్ఫూర్తి ప్రదాతగా ఈరోజు ఆయన జయంతి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆయన అడుగు జాడల్లో ఇప్పుడున్న యువత కూడా ఆ పోరాట పటిమని సాటే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నా. రంగా గారు కాపు సామాజిక వర్గ ఆశా జ్యోతి ఎన్నో కాపు ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో కార్యక్రమాల్లో ఆ జాతికి మేలు కోర్చడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయటమే కాకుండా ఎంతో మంది పేదవారికి అండగా నిలబడి ఎప్పుడైతే ఏ మాట అయితే ఇస్తామో. గుంటూరు జిల్లా ఉండవల్లిలో దివంగత వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలను జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ఉండవల్లి పంచాయతీ ఆఫీసు వద్ద ఉన్న రంగా విగ్రహానికి మంగళగిరి నియోజకవర్గం జనసేన నాయకులు జొన్నా రాజేష్, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ కోటేష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదల పక్షాన నిలిచి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడు వంగవీటి మోహనరంగ అని జొన్నా రాజేష్, కోటేష్ బాబు కొనియాడారు. రంగా చూపిన బాటలో నడుస్తూ ప్రజాసేవలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వెనక చూస్తున్న రంగా గారి విగ్రహాన్ని అందరూ మొత్తం జనసేన కావచ్చు, రంగా గారి అభిమానులు కావచ్చు, కుల మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన యువ నాయకత్వం మొత్తానికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉండవల్లికి ఒక చరిత్ర ఉంటుంది. ఉండవల్లి కోడల్లో ఒకప్పుడు రంగా గారి విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తొలగించడం జరిగింది రోడ్ ఎక్స్టెన్షన్ లో. కానీ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో ఉండవల్లి సెంటర్ లో రంగా గారి విగ్రహం, దాదాపు 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని, అలానే రంగా గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి నారా లోకేష్ గారు అంగీకరించారు. వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి, బెడ్లు వేశారు, గోడలు కడుతున్నారు. త్వరలోనే దాదాపు ఒక 3-4 వీక్స్ లోనే విగ్రహం ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలుగుదేశం నేతలు కావచ్చు, కూటమి నేతలు. ఈ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ శ్రేణులు, అలాగే మా సోదరులు జొన్న రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఉండవల్లిలో జయంతి గాని అలాగే వర్ధంతి గాని రంగా గారిది చేయటం ఒక ఆచారం. కొత్త నాయకత్వం కూడా ఆయన ఆశయాల్ని, సిద్ధాంతాల్ని పులిపూచుకొని ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా, అందుబాటులో ఎవరైతే పేదలకి మనం అందుబాటులో ఉండాలనే నినాదమే ముందుకు తీసుకెళ్తూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు, సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటిస్తామని, ఆయన ఆశయానికి వారసులుగా అందరం కూడా నిలబడుతూ పేదలకు ఎప్పుడు అండగా ఉంటామని, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూపించినట్టు సేవా మార్గంలో పేదలకు ఎంత వీలైతే అంత సహాయం అందిస్తామని, అలాగే మనకి ఉండవల్లి కూడలిలో అతి త్వరలో రంగా గారి స్మృతివనం కూడా ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. దానికి కూడా మా సోదరు రాజేష్ గారు, మేమందరం కూడా ఒక మాట మీద, ఒక కట్టుబాటు మీద ఉంటూ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నాం. తప్పనిసరిగా ఉండవల్లిలో రంగా గారి చరిత్ర అజరారంగా భవిష్యత్ తరాలకు అందిస్తామని. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ సీఎం కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలోని రోషయ్య విగ్రహానికి మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోషయ్య సేవలను స్మరించుకున్నారు. రోషయ్య నిరాడంబర రాజకీయాలు, ప్రజాసేవ తత్వం నేటి తరానికి ఆదర్శమని వ్యక్తులు కొనియాడారు.
రాయలసీమ ప్రజల ఓట్లు దండుకుని తీరని ద్రోహం చేసిన నేత వైఎస్ జగన్ అని టీడీపీ ఎమ్మెల్యేలు మురళీమోహన్, పులివర్తి నాని విమర్శించారు. చిత్తూరు టీడీపీ ఆఫీసులో వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మావీకన్ పేరిట ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు వచ్చిన పరిశ్రమలను తరిమేసి అభివృద్ధిని జగన్ దూరం చేశారని మురళీమోహన్ మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమను జగన్ వాడుకున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పారు. ఆ రోజు 2019-24లో కడపలో పెట్టినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసి ఈ రోజు వరకు కూడా ఓపెన్ జరగల. దాన్ని ఈరోజు తిరిగి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి మోడీ గారి సూచనల ప్రకారం తిరిగి పునఃప్రారంభం చేస్తున్న ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ పక్షానికి చెందింది. అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి పట్టుకోకొనిస్తానన్నాడంట. అటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు. నిజంగా కూడా తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన దుర్మార్గుడు అతను. ఇది సామెత మాత్రమే కాదు, ఆయనకు వర్తిస్తూ ఉంది కూడా. నేను ఈ సామెత ఎందుకు చెప్పానంటే, రాయలసీమని వాడుకొని రాయలసీమని తన రాజకీయ అవసరాలకు పునాదిగా చేసుకొని రాయలసీమ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను నట్టేట ముంచేసినటువంటి ప్రబుద్ధుడు, రాయలసీమ ప్రజానీకాన్ని వంచన చేసినటువంటి నీచుడు, రాయలసీమ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టి నేటికి 129 ఏళ్లు పూర్తయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. మన్యంలో నడియాడిన గొప్ప విప్లవకారుడు అల్లూరి అని గుర్తు చేశారు. ప్రజల్లో స్వతంత్ర అగ్ని రగిలించిన మహావీరుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ ఉడా పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. ఆయన పేరు మీద అల్లూరి జిల్లా ఏర్పడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. లంబసింగిలో అల్లూరి మ్యూజియం త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. సీతారామరాజు యొక్క జయంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టి నేటికి 129 సంవత్సరాలు పూర్తయింది. ఆయన మన ప్రాంతంలో నడయాడిన ఒక గొప్ప విప్లవకారుడు, దేశాన్ని మొత్తం కదిలించి స్వతంత్ర అగ్నిని రగిలించిన మహానుభావుడు. ఆయన సంబంధించిన అనేక రకాల విశేషాలు నేటి తరానికి తెలిసే విధంగా గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు యొక్క నడయాడిన ప్రాంతాలన్నీ కూడా స్ఫూర్తి కేంద్రాలుగా చేసే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. వీరుడు అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి సమక్షంలో ఇక్కడ అల్లూరి సీతారామ విగ్రహానికి నివాళులు అర్పిస్తా ఇక్కడ రావడం జరిగింది. ఆయన అతి చిన్న వయసులోనే దేశం కోసం 27 సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురు నిలబడి ఆదివాసీలకు హక్కుల కోసం చాలా పోరాటాలు చేశారు. ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు మన పాండ్రంగ్ ఎక్కడైతే ఆయన జన్మించారో విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగ్ లో ఎక్కడైతే జన్మించారో అక్కడ భరతమాత వరస అలాగే జాతర ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ విప్లవ వీరులతోటి ఒక ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా విశాఖపట్నం ప్రజలందరూ కోరుతున్నాం. ఈ రోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు ఉన్న క్రమశిక్షణ, దేశభక్తి అనే విషయాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర సిపిఐ నాయకుడు రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరంలో 100 కోట్ల అవినీతి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు కేబినెట్లో మాట్లాడడం, ఎమ్మెల్యేలు మంత్రులతో ఊరూరా మాట్లాడించడం ఏంటని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పాప పరిహార యాత్ర చేశారని గుర్తు చేశారు. అమరావతి నుంచి అయోధ్య వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. మీరందరూ మాట్లాడాలి, మీరు మాట్లాడాలి అని అందరూ అన్నారు.
పాపం మంత్రులందరూ కూడా జిల్లాలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమయ్యా అంటే లడ్డు, ఏమయ్యా అంటే తిరుపతి లడ్డు. అరే మీరు అధికారంలో ఉన్నారు, నిజంగా కల్తీ జరిగితే దానిపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ ప్రతి దగ్గర మీటింగ్ పెట్టడము, లడ్డు కల్తీ జరిగింది, లడ్డు కల్తీ మాకు ఉంటుందండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి ముద్ద అల్పాహారం కార్యక్రమం ప్రారంభోత్సవంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. అంగన్వాడీలోని చిన్నారులకు స్పూన్లతో అల్పాహారం తినిపించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇంతవరకు మధ్యాహ్న భోజనం మాత్రమే అమల్లో ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్నారులకు ఉదయం ఇన్స్టెంట్ టిఫిన్ పథకం ప్రారంభించిందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దుమ్మగూడెంలో ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే వెంకట్రావు లాంఛనంగా ప్రారంభించారు. ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి తొలి ముద్ద అనే కార్యక్రమం అంగన్వాడీ సెంటర్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఓపెన్ చేయాలని అక్కగారు మమ్మల్ని ఈరోజు నిన్న అక్కగారితో ఉన్నాను. ఈరోజు నర్సాపురం సెంటర్ నందు తొలి ముద్ద ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి తొలి ముద్ద అనే కార్యక్రమం అంగన్వాడీ సెంటర్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఓపెన్ చేయాలని అక్కగారు మమ్మల్ని ఈరోజు నిన్న అక్కగారితో ఉన్నాను. ఈరోజు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సిపిఎం పట్టణ కమిటీ ధర్నా నిర్వహించింది. ఈ ఆసుపత్రిపై అధికార పార్టీ నేతలు చిన్న చూపు వీడాలని సిపిఎం నేతలు సూచించారు. ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్యులు, నర్సులు, సిబ్బందిని నియమించాలని నినాదాలు చేశారు. 4 రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఇలాంటి దుస్థితి గతంలో రాలేదన్నారు. జిల్లాకు 3 మంత్రులు ఉండటం కూడా శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జనరల్ సర్జన్ లేక ఇబ్బందిగా ఉందని సిపిఎం నేతలు విచారం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని, నర్సింగ్ స్టాఫ్ ని భర్తీ చేయాలని, శానిటేషన్ సిబ్బందిని సంఖ్యను పెంచాలని, తగినంత బడ్జెట్ ని కేటాయింపులు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలుగా మేము చెప్పబడుతున్నటువంటి ఈ సమస్యల్ని గత నెలన్నర రోజుల క్రితమే మేము సర్వే చేశాం. సమస్యల మీద అధ్యయనం చేశాం. స్వయాన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి సమస్యలన్నింటి మీద స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాశారు. అయినా సరే ఈ రోజు వరకు దాదాపు నెల రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఇది 4 రాష్ట్రాల అంతర్రాష్ట్ర ఆసుపత్రిగా దినదినాభివృద్ధి చెందుతూ 30 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రి కుంజాబొజ్జి గారు, సున్నవరాజయ్య గారుల యొక్క ప్రత్యేకమైన కృషి, చొరవ, డాక్టర్ మిడియం బాబురావు గారు ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి కృషి ఫలితంగా ఈ ఆసుపత్రి 30 పడకల నుంచి 100 నుంచి 200 పడకల ఆసుపత్రిగా తయారైంది. ఈ రకంగా అభివృద్ధి అయినటువంటి ఆసుపత్రికి 64 మంది వైద్యులు ఉండాల్సింది ఈ రోజు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. 54 మంది నర్సింగ్ స్టాఫ్ ఉండాల్సినటువంటి ఆసుపత్రిలో 18 మంది మాత్రమే ఉన్నారు. 150 మంది శానిటేషన్ సిబ్బంది ఉండాలి. ఆ ప్రభుత్వ స్కూల్లో అడుగు పెడితే కార్పొరేట్ స్కూల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. విద్యార్థులకు చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో ముందుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ ర్యాంకింగ్లో పెద్దపల్లి జిల్లా ఎలుకలపల్లి మండల పరిషత్ స్కూలు జాతీయ స్థాయిలో 49వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించిందని స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్కూల్లోని విద్యార్థులకు శారీరక పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై టీచర్లు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం, స్కూలుకు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఆటో ఏర్పాటు చేసినట్లు హెచ్ఎం వివరించారు. విద్యాలయ పురస్కారం భాగంగా దానికి నిర్దేశించిన పారామీటర్స్ ఉన్నాయి కొన్ని. వాటిని కూడా అంటే మేము 10 సంవత్సరాలు కూడా గతంలో మండల స్థాయిలోనూ ప్రథమ బహుమతి, డిస్టిక్లోనూ ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. వాటికి ప్రధానంగా టాయిలెట్స్, హ్యాండ్ వాష్, క్లీన్ అండ్ గ్రీన్, సోలార్ ఇలాంటి పారామీటర్స్ నిర్దేశించడం జరిగింది.
వాటిని ప్రతి సంవత్సరం కూడా మేము ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ అన్నీ కూడా మా పాఠశాలలో సమకూర్చుకోవడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త ఇలాంటి వేరు అంశాలను కూడా పిల్లలకు వివరిస్తూ వాటిని వేరు చేయడం నేర్పడం. రెండోది ప్లాస్టిక్. యాదాద్రి జిల్లా అల్లందేవి చెరువు గ్రామంలో 30 లక్షల రూపాయలతో ఎలిమెంటరీ స్కూల్ నిర్మించి ప్రారంభించారు ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్. 4 దశాబ్దాల నుండి ఒకే తరగతి గదిలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. స్కూలుకు భవనం నిర్మించాలని భాస్కర్ను సర్పంచ్ సుర్వి సౌజన్య కోరారు. దీంతో అన్ని హంగులతో ఆయన 4 తరగతి గదులు నిర్మించారు. భాస్కర్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను వాటిలోనే చేర్పించాలని భాస్కర్ సూచించారు. అల్లందేవి చెరువు గ్రామం రావడం చాలా, ఎందుకంటే తమ్ముడు ఆ రోజు ఎలక్షన్ పోటీ చేసినప్పుడు మాట ఇచ్చినాము. అది తెలిసి 6 నెలలు కూడా కాలేదు. తమ్ముడు మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ టైం లోపల బిల్డింగ్ కట్టిస్తాము. దేవుడి కృప వల్ల, దేవుడి సహకారం వల్ల ఇవన్నీ చేయడానికి మాకు కుదిరింది. జూలై 4 తారీఖు స్కూల్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకము. మరీ ముఖ్యంగా ఎంటైర్ పంచాయతీ పాలక వర్గమే కానీ, మా రాజు కానీ అహర్నిశలు ఇక్కడ కూర్చొని ప్రతి పని వాళ్ళు చేసుకుంటూ త్వరగా పూర్తి కావడానికి ముఖ్య కారణం కూడా రాజు. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు పని చేసిరో వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంకా రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామాల సర్పంచులు కూడా రాజుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామం డెవలప్ కావాలంటే ఒక సర్పంచే. ఎందుకంటే ఎవరైతే సర్పంచ్ ఎన్నుకుంటారో ఆ 5 సంవత్సరాల గ్రామాభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గం అందరూ మీరు మీ గ్రామాల్లో విద్యకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నది గవర్నమెంట్ స్కూల్లోనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మోడల్ మార్కెట్తో నష్టం వస్తుందని చిన్న సన్నకారు వ్యాపారులు వాపోయారు. పాత మార్కెట్లో కూడా అమ్మకాలు కొనసాగించాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు. మార్కెట్ సముదాయంలో వ్యాపారం ఇల్లందు ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సౌకర్యంగా ఉండేదని చెప్పారు. ఇల్లందు మోడల్ మార్కెట్లో అమ్మకాలు లేక 10 రోజులుగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పెద్ద వ్యాపారులకు చెప్పినా పట్టించుకోలేదని చిన్న వ్యాపారులు వాపోయారు. శాస్త్రీయ పద్ధతిలో మోడల్ మార్కెట్ నిర్మించకపోవడంతో వ్యాపారం జరగడం లేదని సిపిఎం జిల్లా నేత అబ్దుల్ నబీ అన్నారు. మాకు ఆడ బేరాలు లేవు. 10 రోజుల నుంచి 10,000 లాసు. మా పిల్లలకు బుక్కులు కూడా కొనాలి. కిలో బియ్యం ఒక్కటే ఉన్నాడు. బయట మేము లోపల కూర్చుంటే మా సరుకులు వాళ్ళు ఏం చెప్తే అది నేను పాటించాలి, మీరు పాటించాలంటే మాత్రం దీంట్లో మాత్రం ఉంటాం సార్. తెలంగాణ వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగారావు ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు ఆకాంక్షించారు. కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధిలో జువ్వాడి ముందుంటారని కొనియాడారు. నరసింగారావు మరెన్నో పదవులు అధిష్ఠించాలని కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జువ్వాడి నరసింగారావు బర్త్డే వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు అన్నదానం చేశారు. రేణి హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసంత గంగాధర్, వైఎస్ చైర్మన్ షాహిద్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. మహానేత మాజీ మంత్రివర్యులు శ్రీ జువ్వాడి రత్నాకరరావు గారి తనయులు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగన్న జన్మదినం సందర్భంగా ఈరోజు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పార్టీ నాయకులు, కార్యకర్తల దినం సంబరాలు జరుపుకోవడం జరిగింది. అలాగే మన పార్టీ నాయకులు నేమూరు బొమ్మయ్య ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో యువతకు ఉపయోగపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ చొరవ, ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సహకారంతో ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ కొత్త భవనం ప్రారంభమైంది. జిల్లా యువత పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చేందుకు ఈ స్టడీ సర్కిల్ ఏర్పాటైంది. గ్రూప్స్, సివిల్స్, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమయ్యే వారికి పుస్తకాలు, స్టడీ మెటీరియల్, నిపుణుల గైడెన్స్ అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కదిరి యువతకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే కందికుంట తెలిపారు. సహకారం కావాలని చెప్పేసి ఆయన మొదటికి ముందుకు వస్తే మన వంతు కానీ మన ప్రాంతంలో చేస్తామంటే అని చెప్పేసి డిగ్రీ కాలేజీలో పోలీస్ సెలక్షన్ కూడా మనము ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, కోచింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది.
అప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చినప్పుడు దాదాపు 3 నెలల పాటు ఇచ్చినాం. అప్పుడు మనకు ఉన్నటువంటి శక్తి తక్కువ, యాజ్ అన్ ఇండివిజువల్ ఇవ్వగలిగాం వ్యక్తిగతంగా. ఈ రోజున ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారి ఆలోచన కావచ్చు, ప్రభుత్వం యొక్క మద్దతు కావచ్చు ఉన్నప్పుడు ఏదో ఒక ఏరియాలో మా వంతుగా మేము పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని ఒక నమ్మకంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పేసి కూడా శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులకు జీవో 98 ప్రకారం న్యాయం చేయాలని రాయలసీమ నీటి సంఘం అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. మిగిలిన 674 మందికి ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు. లేకపోతే నీటి ముంపు నిర్వాసితులు ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో శ్రీశైలం ముంపు బాధితులు 100 రోజులుగా రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా తమ వైపు నేతలు కన్నెత్తి కూడా చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో కూడా 100 రోజులు చేశాం. ఆ రోజు కేసులు ఈ రోజు కూడా బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు ఆ ప్రభుత్వం కేసులు పెట్టింది, ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు మన ఇక్కడ నిలబడడానికి మన కేసులు పెట్టొచ్చు. అంటే కేసులు పెడుతున్నారు కానీ ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా ఇక్కడ ఉన్న సందర్భంలో మనం గమనించుకోవాల్సింది, మనం ప్రజలను మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవసాయ విధానాలు రైతులు అలాగే వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ విమర్శించింది. ఏలూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభలో ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సాగర్ ప్రారంభోపన్యాసం చేశారు. మోడీ ప్రభుత్వం విదేశీ వాణిజ్య ఒప్పందాలతో దేశంలోని రైతులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రేపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జరుగుతున్నాయి. నిన్న భారీ ప్రదర్శన బహిరంగ సభ జరిగింది. ఈరోజు ప్రారంభ సభ జరిగింది. ప్రతినిధుల సభ రేపటి వరకు కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాల మీద సమగ్రంగా చర్చ చేసి ఈ చర్చల ఆధారంగా రేపు రాబోయేటువంటి భవిష్యత్తు 3 సంవత్సరాల కాలానికి కార్యాచరణను కూడా రూపొందించడం జరుగుతుంది. నిన్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా రావణ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా చైర్మన్ షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో రియాజ్ పేర్కొన్నారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజాప్రతినిధులకు పరువు కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో వరుసగా చోరీలు చేస్తున్న దొంగలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం మీడియా సమావేశంలో మదనపల్లె అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. రాయచోటి పీలేరు రహదారిపై వాహన తనిఖీల సమయంలో కావడి సోమశేఖర్, మదనపల్లె బంగారప్ప, శ్రీనివాసరాజు కర్ణాటక దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. వారి నుండి 109 గ్రాముల బంగారు ఆభరణాలు, టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్కు తెలియచేయాలని ఎస్పీ వెంకటాద్రి సూచించారు.